హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు క్వాలిటీలో క్వాంటిటీలో #1 అల్లకాస్ ఎనీవేర్ ఎవ్రీవేర్ గో టు వేర్ అండ్ శ్రీ అను ఫర్నిచర్స్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. ఆల్ రైట్, మా వాళ్ళు చాలా హుషారుగా ఎనర్జెటిక్ గా ఉన్నారు కాబట్టి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో హల్మితి హబీబాడ్బై బామలు సత్యభామలు వెల్కమ్. ఆల్ రైట్, ఆడియన్స్ ని ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి మా వాళ్ళు రెడీ నాతో పాటు. హలో అండి. హలో. ఏం పేరు? కీర్తన. కీర్తన, ఇప్పుడు సాధారణంగా మీకు ఒక అద్భుతమైన ఛాన్స్ వచ్చింది. ఓ లాటరీ టికెట్ లో ₹1,00,00,000 గెలిచారు. కోటి అంటే ఈ రోజుల్లో చాలా తక్కువేమో కదా. ఓకే, ఒక లాటరీ టికెట్ లో మీకు 100 కోట్లు వచ్చాయి. సో ఇమ్మీడియట్ గా ఖర్చు పెట్టాలి, ఇంటికి తీసుకెళ్ళొద్దమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడ దారిలో కొనుక్కొని వెళ్ళిపో అన్నారు. ఏం కొంటారు? యువర్ థింకింగ్ రైట్. ₹1,00,00,000 అయితే నేను ఏమీ కొనుక్కోను. 100 కోట్లు? 100 కోట్లతో అయితే ఏమీ కొనుక్కోను. కొనుక్కోవా? అయన్నొద్దు, పాయింట్ రా. ఎందుకంటే ఫస్ట్ మన భారతదేశంలో చాలా మంది ఉపయోగం, ఆ 100 కోట్లు కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ దేవుడు నీకు ఎంత మంచి మనసు ఇచ్చారా. అసలు మీలాంటి వాళ్ళు నలుగురు ఉంటే భారతదేశం అప్పులు లేకుండా ఎక్కడో ఉండేది. ఇప్పుడు దాకా ఎక్కడ దాక్కున్నావు అమ్మా నువ్వు? నేను మంచిర్యాలలో దాక్కున్నానండి. ఇక దాకోకమ్మా, ముందుకు రా. నాలాంటి పేదవాళ్ళు నీకు కనపడితే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోటి ఇచ్చేయమ్మా, మేము సెటిల్ అయిపోతాం. మీరు పేదవాళ్ళు ఏంటండి? మీరు పేదవాళ్ళు? నేను పేదవాడిని కాదా? నా గుర్రం చేనుగున తొండం పెంచేసి గోడ మీద బలిలాగా పాకుతుంది ఏమిటి? మీరు చాలా రిచ్ అండి. ఇంత మందిని నవ్వించే టాలెంట్ ఉన్న మిమ్మల్ని పేదవాడైనా ఎలా అంటారండి? నవ్విస్తే రిచ్ అవుతారా? నాకు తెలీదే. ఏంటి కీర్తనక, ఇంకా సంగతిలో ఏం కూర ఇష్టం బావగారికి? బావగారికి బోడ కాకరకాయ చాలా ఇష్టం అండి. కాకరకాయ విన్నాను, ఆ కాకరకాయ విన్నాను, దీనికి బోడే యాడ్ చేసింది. ఆ కాకరకాయనే మేము బోడ కాకరకాయ అంటామండి. అచ్చా అచ్చా, మేము నిన్నేలోళ్ళం. సో బోడి కాకరకాయలో నాన్ వెజ్ బాగా. బోడ కాకరకాయ. బోడి కాదు, బోడా. బోడ. జాగ్రత్తగా వినమ్మా. గున్న మామిడి కొండ మీద గుబురుగా పెరిగిన గూళ్ళు 2 ఉన్నాయి. గూట్లో తాగిన అంత పెద్దగా చెప్తే మేము చెప్పగలుగుతాం. ఇంక మొదలెట్టకుండా అంత పెద్దగా అంటలేదండి, పూర్తిగా విను ఫస్ట్. వినాలి అంటే కొంచెం మీరు మెల్లిగా చిన్నగా మెల్లిగా చెప్తే మేము కూడా. గున్న మామిడి గున్న మామిడి కొండ మీద గుబురుగా పెరిగిన గూళ్ళు 2 ఉన్నాయి. గూట్లో ఉన్న గుర్ర పిల్లలు గోడ చాటున తాగి తొంగి తొంగి చూస్తున్నాయి. ఓకే, బోలో. ఇప్పుడు గున్న మామిడి పాట పాడమంటారా అండి? కాదు, ఒక పిచ్చోడికి ఇంకో పిచ్చి దొరకడం అంటే ఫస్ట్ టైం చరిత్రలో. ఇద్దరు పిచ్చోళ్ళు ఎలా మాట్లాడుకుంటారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? కాసేపు డెఫినెట్ గా ఆకుండా చూడండి. గున్న మామిడి కొమ్మ మీద గుబురుగా పెరిగిన గూళ్ళు 2 ఉన్నాయి. గూట్లో ఉన్న గుర్ర పిల్లలు గోడ పక్క నుంచి తొంగి తొంగి చూస్తున్నాయి. గున్న మామిడి కొమ్మ మీద గుబురుగా పెరిగిన గూట్లు 2 ఉన్నాయి. సో బావగారు ఇంట్లోకి వచ్చిన తర్వాత మీ ఇద్దరు కాన్వర్జేషన్ ఎలా ఉంటది? మేమా వస్తారు, నాకు బ్యాగ్ ఇస్తారు, ఆయనకు వాటర్ ఇస్తా, వాటర్ అన్ని సినిమాల్లోని సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఆయన వెళ్ళిపోతారు, నేను నా ఫోన్ పట్టుకుంటా, ఆయన ఫోన్ పట్టుకుంటాడు, అంతే. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఆయన ఒకవేళ ఆయన బెడ్రూమ్ లో ఉంటే ఫోన్ చేసి ఏమండి భోజనం చేస్తారా అని పిలుస్తారా? ఫోన్ లో లేదండి, ఒక గిన్నె కింద అడేస్తారా? ఆయన వస్తారండి. అచ్చా, టైం కి ఆకలేసి ఆయన వచ్చేస్తారు. వస్తారండి. ఇప్పుడు గున్న మామిడి ఫైనల్ టేక్. గున్న మామిడి కొమ్మ మీద గుబురుగా పెరిగిన గూళ్ళు 2 ఉన్నాయి. గూట్లో ఉన్న గుర్ర పిల్లలు గోడ పక్క నుంచి తొంగి తొంగి చూస్తున్నాయి. గున్న మామిడి కొమ్మ మీద గుబురుగా పెరిగిన గూళ్ళు 2 ఉన్నాయి. మూడోది లేదు. గూట్లో ఉన్న గుర్ర పిల్లలు. ఇక్కడ నుంచి చెప్తే బాగా వినబడదు, అక్కడి నుంచి చెప్తే ఆ దూరంలో తెలుస్తుంది. లేదు, నువ్వు ఇలా ఇలా అంటే అర్థం అవట్లేదా? ఏం పేరు? ఆగు, ముందు మనం మాట్లాడ డైరెక్ట్ గా వచ్చి గున్న మామిడి. సునీత గారు ఏం చేస్తుంటారు? నేను సోషల్ వర్కర్. అమ్మో, బయట పనులు కాదు, ఇంట్లో కూడా చెప్పండి. ఇంట్లో వంట. సో ఎక్కడైనా ఎవరైనా ఏ భర్తకైనా అన్యాయం చేయితే వెళ్ళి కాపాడే బాధ్యత ఉంది కదా మీకు? యా, ఉంది. ఇంట్లోనే జరిగితే? ఇంట్లోనే జరిగితే కాపాడతా. ఎవరిని?
ఈమె వల్ల అపాయం జరిగిన ఆయన్ని ఈమె కాపాడుతుందంట. అవును మరి మనమే కదా కాపాడేది. భర్త మహాశైలరా విజ్ఞప్తి, వన్స్ పెళ్ళి అవగానే మనకి ఆటోమేటిక్ గా పిచ్చి వచ్చేయాలి, లేదా పిచ్చి వచ్చినట్టు యాక్ట్ చేయాలి, అంతకంటే ఏం చేయలేం. బావగారి పేరేంటి? వెంకట స్వామి. వెంకీ. రెడీ సునీత గారు. అత్తింట్లో ఆరు బయట కూర్చొని అల్లం పచ్చడి చేస్తున్న కొత్త కోడలు, కొత్త ఇంట్లో ఖోఖో అంటూ ఖోఖో ఆడుతున్న కోతి మొక్కలు. అత్తింట్లో ఆరు బయట కూర్చొని మరి అక్కడి నుంచి మీరు మళ్ళీ అదొచ్చు నాకు, అది చెప్తాను. అదెందుకు చెప్తాను నేను. అత్తింట్లో ఆరు బయట కూర్చొని అల్లం పచ్చడి చేస్తున్న బావగారికి ఏ కొత్త పచ్చడి కోడలు. ఇష్టం బాగా? అల్లమా వేరే ఏమన్నా పచ్చడి ఇష్టమా? ఎస్, అల్లం పచ్చడి ఇష్టం. అల్లం పచ్చడి ఇష్టం. అయితే మీరు ఆరు బయట కూర్చొని అల్లం పచ్చడి చేస్తున్నట్టు ఊహించుకోవచ్చు. రెడీ, స్టార్ట్ చేయండి ఇప్పుడు. అత్తింట్లో ఆరు బయట కూర్చుని అల్లం పచ్చడి చేస్తున్న కొత్త కోడలు. ఇంకొకసారి అయితే వస్తుండే. మళ్ళీ మొదటి నుంచి రండి. ఓకే. అత్తింట్లో ఆరు బయట కూర్చొని అల్లం పచ్చడి చేస్తున్న కొత్త కోడలు, కొత్తింట్లో కోకో అంటూ కోకో ఆడుతున్న కోతి మూకలు. అబ్బో, కీర్తన గారు పక్క నుంచి అందించడం కూడా. ఓకే, గట్టిగా చెప్పండి. అమ్మ నీ పేరేంటి? శివశ్రీ. ఏం పేరు బావ పేరు? ఆశ్రిత్. ఆశ్రిత్. ఏం చేస్తారు? అసిస్టెంట్ ఇంజనీర్. ఏమని పిలుస్తారు ముద్దుగా? ఆశ్రిత్ అనే పిలుస్తా. ఆశ్రీ, శ్రీ. మిమ్మల్ని ఏమని పిలుస్తారు ఆయన ముద్దుగా? నిక్ నేమ్ స్వీటీ. 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 కమాన్ స్వీటీ. సూపర్. జాగ్రత్తగా వినండి. గున్న మామిడి కొమ్మ మీద గుబురుగా పెరిగిన గూళ్ళు 2 ఉన్నాయి. గూట్లో నుంచి తొంగి చూస్తున్న గుర్ర పిల్లలు గోడ చాటును తొంగి చూస్తున్నాయి. గున్నమామిడి కొమ్మ మీద గుబురుగా ఉన్న గూడ్లు 2 ఉన్నాయి. గూటిలో ఇప్పుడు సాధారణంగా పెళ్ళైన తర్వాత మీరు ఫస్ట్ చూసిన సినిమా ఏది? నేను ఒక 4-5 అడుగుతాను, దాని చెప్పాలి. ఓకే? ఎందుకంటే నాకు ఏడిపించేస్తాను నన్ను. మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేనేం కన్ఫ్యూజ్ చేయట్లా, మధ్యలో అడగాలి కదా. ఇద్దరు ఫస్ట్ చూసిన సినిమా ఏది? ఐడియా లేదు. హనీమూన్ వెళ్ళిన ప్లేస్? ఊటీ. మరి ఇది గుర్తుంది, సినిమా పేరు గుర్తులేదా? సరే, అంతగా ఇంట్రెస్ట్ చూపి సడన్ గా మీకు లాటరీలో 1 కోటి రూపాయలు వచ్చింది. లాటరీ షాప్ నుంచి ఇంట్లోకి వచ్చే లోపల కొనేయాలి. ఏం కొంటారు? మెయిన్ గా ఇష్టపడేది గోల్డ్ కాబట్టి ఆబ్వియస్లీ గోల్డ్ మీదనే. బావగారికి ఏం కొంటాం? చాలా ఎక్కువగా ఏమొద్దులేండి, నేను కొనుక్కుంటే చాలు. నేను కొనుక్కుంటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ లేడీస్ అందరూ ఇంతే, కనీసం కొనాలని కూడా ఐడియా రాదు కదా. సరే ఇప్పుడు చెప్పు. గున్నమామిడి కొమ్మ మీద గుబురుగా ఉన్న గూట్లు 2 ఉన్నాయి. గూట్లోని గుర్ర పిల్లలు గోడ చాటున తొంగి చూస్తున్నాయి. సూపర్, గట్టిగా చెప్పట్లు. రెడీ. చాలా సింపుల్ సిస్టర్. రెడీ. మీసా. నాకు గుర్తొచ్చింది, మీసాల పిల్ల. మీసాలు. బాహుబలి. ఛత్రపతి. శివాజీ. రాణి రుద్రమ్మదేవి. మీసాలు సారీ. రాణి రుద్రమదేవి జంటగా యాక్ట్ చేస్తుంది కదా సినిమాలో, స్టార్టింగ్ అలా అయ్యి ఉండొచ్చేమో. అబ్బో, ఇది డాన్స్ ఫైటింగ్ అర్థం అవట్లేదమ్మా మాకు. మగధీర. మగధీర రైట్ ఆన్సర్. అంటే ఇదిగో మగ. ఓ బాగా చెప్పారండి, గట్టిగా చెప్పట్లేదు ఇద్దరికి. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు వారి గిఫ్ట్ హ్యాంపర్. ఆల్ రైట్, మా వాళ్ళు ఫుల్ టు ఫుల్ హుషారుతో ఎంటర్టైన్మెంట్ చేశారు, మీరు ఎంటర్టైన్ అయ్యారు. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి సెట్ అప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం డైస్ తో డ్రామా అనే ఆట. ఇటువైపు 16 గ్లాసులు ఉన్నాయి, ఇటువైపు 16 గ్లాసులు ఉన్నాయి. సో డై వేసినప్పుడు ఎవరికి ఏ నెంబర్ పడితే వాళ్ళు అన్ని గ్లాసులు అట్లా ఫోల్డ్ చేసి పెట్టేసి ఫాస్ట్ గా రావాలి. సో ముందు నేను ఆడాలా అని మళ్ళీ కన్ఫ్యూజన్. నాకేస్తే నాకు ముందు ఎక్కువ నెంబర్ రావచ్చు కదా అని. సో రండి పంటలు వేసుకుందాం. నాతో సేమ్ వేసిన వాళ్ళు ఫస్ట్. దా 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 దా.
మీరు ఫస్ట్. అవంతి సవిత ఫస్ట్. సవిత గారికి 2. ఫోర్ గ్లాసులు పెట్టారా? వావ్ 6. సూపర్. సవిత గారు ముందు కంప్లీట్ చేశారు కాబట్టి కాడాల్సిన పని లేదు. ఈ రౌండ్ లో అవంతిక గారి కంటే సవిత గారికి లక్ ఎక్కువగా ఉంది, అందుకే ఫినిష్ అయిపోయింది. కంగ్రాట్స్. ఆల్ రైట్, ఈ రోజు మనం ఆడుతున్నాం డైస్ తో డ్రామా. ముందు రౌండ్ లో సవిత గారు విన్ అయ్యారు. నెక్స్ట్ రౌండ్ లో ఎవరు విన్ అవుతారు, అంటే ఎవరు బాగా లక్ ఉంది తెలుసుకుందాం. సరేనమ్మా, పంటలు 1 2 ఎప్పుడో చిన్నప్పుడు ఆడారు పాపం. మీరు ఫస్ట్ ఇది వసంత్ గారి కోసం. ఓకే 4. Ah, 3. మీకు 3 అన్న పడాలి, 3 కంటే తక్కువ పడాలి. ఎక్కువ పడితే పని చేయదు, ఇక్కడే ఉండండి. ఒకవేళ 3 అబౌవ్ పడితే మీరు వెళ్ళడానికి లేదు. ఓకే 2. వావ్, నెక్స్ట్ మీకు 1 పడాలి మీరు విన్ అవ్వాలంటే. నాతో ఈక్వల్గా వేసినాడు ఫస్ట్. ఓకే మీరు ఫస్ట్. ఓకే ఫస్ట్ జ్యోతి గారు మీకోసం 1 అందులో పెట్టడం. భవానీ గారు 4. మీకు ఇంకా 2 పైన వేస్తే వెయిట్ చేయండి. 2 వచ్చినా 1 వచ్చినా వెళ్ళండి. జ్యోతి గారు మీకు 4 పడితే గేమ్, మీకు 2 పడితే గేమ్. 2 పైన పడితే వెయిట్ చేయాలి. సో 4 పైన 6 పెడితే మీకు యూజ్ లేదు. కోరుకోండి 2 కావాలని. ఓ సూపర్. ఈ రౌండ్ లో లక్కీ ఫెలో భవానీ గారు, కంగ్రాట్స్. ఆల్రైట్, ఈ రోజు గోషవెంగిలో మనం ఆడుతున్నాం డైస్ తో డ్రామా అనే ఆట. మరి వీళ్ళిద్దరిలో ముందు ఎవరికి డై వేయాలి అనేది ఇప్పుడు తేల్చుదాం. రండిమా, రెడీ? మీరు ఫస్ట్ రేణుకా గారి కోసం
జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 6 5 సో రేణుకా గారు మీకు 3 రావాలి. 3 కంటే ఎక్కువ వస్తే యూజ్ లేదు. 2 1కి వెళ్ళొచ్చు. మీకు ఏది వచ్చినా ఓకే. 1 నెక్స్ట్ మీకు 5 కావాలి, మీకు 2 కావాలి. చూద్దాం. ఆల్రైట్, ఈ రోజు ఓషివెంగ్లో మనం ఆడాం డైస్ తో డ్రామా. మరి ఎవరికి లక్ అంటే వాళ్ళే విన్నర్స్. ఇది లక్ తో కూడుకున్న ఆట కాబట్టి 4 రౌండ్స్ లో 4 లక్కీ పీపుల్ ని ఇప్పుడు పిలుస్తున్నాను. సవిత గారు, శోభా గారు, కావ్య గారు అండ్ భవానీ గారు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు అల్లకాస్వారి గిఫ్ట్ వోచర్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనందరం ఒక ఫ్యామిలీ, జెమినీ కుటుంబం. అందుకే మన ఫ్యామిలీలో మనిషిగా తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శివాని గారు. శివాని గారు ఎలా ఉన్నారు మా? బాగున్నానండి. సో ఇదంతా మన కుటుంబం, మన జెమినీ ఫ్యామిలీ. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం జరిగింది చెప్పండి మా. నాన్నగారి గురించి చెప్పాలనుకుంటున్నాను. అమ్మ వాళ్ళకి మేము 3 పిల్లలమి. మేమిద్దరం అక్క చెల్లెలం, ఒక తమ్ముడు. నాన్నగారు సింగరేణి లో వర్క్ చేస్తారు. సింగరేణి లో వర్క్ చేసి నాన్నగారు రిటైర్ అయిపోయి అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయారండి. సో ఏమైంది నాన్నగారికి? హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉండేనా? నాన్నగారికి క్యాన్సర్ వచ్చిందండి. ఎంప్లాయీగా ఉన్నప్పుడేనా? లేదు, రిటైర్ అయినాక వచ్చింది. రిటైర్ అయ్యి అసలు 6 months కూడా అవ్వలేదు. తను అసలు లైఫ్ ని చక్కగా డీల్ కూడా చేసుకోలేకపోయారు. సో హ్యాపీగా రిటైర్ అయ్యాను, పిల్లలు మనవలతో ఎంజాయ్ చేద్దాము, స్పెండ్ చేద్దాం అనుకున్న టైంలో ఆయన క్యాన్సర్ అని తెలుసు. ఆయన క్యాన్సర్ అని తెలుసు. సో తెలిసిన తర్వాత ఎన్ని రోజులు సర్వైవ్ అయ్యారు? 1 year అండి. 1 year హైదరాబాద్ ఒమేగాలో ట్రీట్మెంట్ ఇప్పించాము. ఓకే, చాలా తట్టుకున్నారు కానీ 3rd స్టేజ్ లో 1 year కూడా ఆయన చాలా కష్టపడ్డారు. ట్రీట్మెంట్ అంతా చాలా కష్టపడ్డారు అసలు, కానీ తట్టుకోలేకపోయారు. 32 కీమోస్ అయినాయి. అబ్బా. 1 crore వరకు కూడా ఖర్చు పెట్టినాము. అసలు డబ్బుల మాట ఎలా ఉన్నా ప్రతి కీమో చేసినప్పుడు తట్టుకున్నారు. అసలు చాలా వరకు తట్టుకున్నారు. చాలా బాధపడుతూ ఉంటారు. బాగా తట్టుకున్నారు. ఫస్ట్ స్టేజ్ కోవిడ్ లో అసలు తనని తీసుకెళ్లడం రావడమే పెద్ద డేర్. అయినా కూడా ఆ దేవుడి దయ వల్ల నాకు నాన్నకి కరోనా ఏమి రాలే. కాకపోతే ఉంటే నాన్నని దక్కించుకోలేకపోయినా. అదొక్కటే అసలు ఎవరు తీర్చలేని బాధ. అంత కష్టపడ్డా కూడా నాన్నగారు మిగలలేదు. సో కష్టం ఎలా అయినా, డబ్బులు ఎంత ఖర్చు అయినా, మనిషి ఉండుంటే కళ్ళ ముందు ఉంటే అది మన ఆనందం. సో డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ మనిషి పోతే సంపాదించుకోలేము. సో ఇంత ట్రై చూడకుండా అసలు 1 వారం కూడా ఉండరు నాన్నగారు. నన్ను ప్రతి వారం నా దగ్గరకు వచ్చి వెళ్తారు. 3 years అయిపోయింది మిస్ అయ్యి. కొన్ని సందర్భాలు ఇలా జరగకుండా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది, కానీ విధి అది మన చేతుల్లో ఏముండదు. బట్ తండ్రి కోసం ఇంత తపన పడుతున్నారు. చాలా మంది వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్లి హోముల్లో పెడుతుంటారు. అది విన్నప్పుడే నాకు బాధ అనిపిస్తుంటది. సో మనల్ని ఇంతగా పెంచిన వాళ్ళని మనం చూసుకోలేమా? వాళ్ళని తీసుకెళ్లి అక్కడ హోముల్లో పెట్టడం, వాళ్ళేమో అక్కడ ఎవ్వరికి లేనట్టు అనాథల్లా ఉండడం. సో దయచేసి అలా జరగకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో ఎనీవే అమ్మ, ఇది మీ ఫ్యామిలీ అనుకొని వచ్చారు. మనందరూ ఒకటే కుటుంబం కాబట్టి సో మనందరి గుర్తుగా మీకు చిన్న కానుక.
ఇది ఈ రోజు మన బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. సో అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు.